నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనకు రీసెంట్గా ధైర్యము, పట్టు, చాకచక్యము, గుండె నిబ్బరము, అదే కాకుండా సానుభూతి అని ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడగట్టుకొని తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ ఒక టీవీ యాంకర్ నుంచి ఒక రాజకీయవేత్తగా ఎదిగి ఇవాళ తీన్మార్ మల్లన్న తన నామినేషన్ వేయబోతున్నాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ బలపరిచిన కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్గా నిలుస్తున్నాడు. అయితే ఈ తీన్మార్ మల్లన్న ఒక ప్రో అంటే ప్రజలకు తోడుగా ప్రజల మనిషిగా పోరాడుతూ నేను అనుకుంటా రాజకీయంగా ఇంత ఫాస్ట్గా ఎదిగిన వ్యక్తి మనం ఒక దశాబ్ద కాలంలో చూసి ఉండము. చాలామంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు సేవా కార్యక్రమాలని మొదలుపెట్టి రాజకీయంలో అరంగేట్రం చేసి గెలుపు ఓటములు చూస్తూ ఉంటారు. కానీ మీరు తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిని చూస్తే భేష్ అనుకోక తప్పదు. చాలా మందికి తీన్మార్ మల్లన్న ఎదిగిన విధానం తప్పుగా అనిపిస్తుండొచ్చు, నాకు కూడా అనిపిస్తుంది. కానీ నేను ఒక విషయం అప్రిషియేట్ చేస్తాను. తన పొలిటికల్ గోల్ వచ్చే వరకు తీన్మార్ మల్లన్న తన సిన్సియారిటీని ప్రజలలో అలాగే నిలుపుకోగలిగాడు. అంటే కేసీఆర్ని దుమ్మెత్తిపోయడంలో తీన్మార్ మల్లన్నకు సాటి ఎవరు లేరు అని ఒక భయంకరమైన ప్రాజెక్టు తీసుకున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్ని నోటికొచ్చినట్టు తిట్టి ఆ స్టేట్లో ఒక క్యూ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంటే తన రాజకీయ భవిష్యత్తు అనే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ పైన పెట్టుకొని ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి అన్ని పార్టీలు తిరిగాడు. అంటే తన టార్గెట్ అచీవ్ కావడానికి ఏ ప్రయత్నం చేయాలనో ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఒక వ్యాన్కి న్యూస్ పేపర్ అతికిచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా దిశ లాంటి పేపర్లో వచ్చిన వార్తలను చదివి ఆ వార్తలను ఎన్కాష్ చేసుకొని చూడండి, తెలివి చూడండి. ఆయన స్పెషల్గా స్టోరీ క్రియేట్ చేయడండి. ఆయన న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదివి దానిపై విమర్శలు చేసి ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి ఆ స్థానానికి ఎదిగాడు. అంటే ఆయన తెలివితేటలకు జోహారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిన పని కరెక్టేనా అంటే తీన్మార్ మల్లన్న ప్రజలను గత
5-6 ఏండ్లుగా బాగా నమ్మించాడు. అంటే కేసీఆర్కి నేను వ్యతిరేకిని అనే ఒక అజెండా పెట్టుకొని కంటిన్యూస్ కేసీఆర్ మీద అటాక్ చేసి, కేటీఆర్ మీద అటాక్ చేసి తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరంగా ఉంచుకున్నాడు. ఎప్పుడూ డౌన్ కాలేదు. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ప్రజల బలం తన వైపు ఉన్నట్టు చిత్రీకరించి జైల్లో నుంచి కూడా బయటపడ్డాడు. అంటే ఒక టైం ఎట్లొచ్చిందంటే తీన్మార్ మల్లన్నని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఊరుకోదు అనే స్టేజ్కి తీసుకొని వచ్చాడు. తీన్మార్ మల్లన్న తాను సొంత స్టోరీలు ఏది స్టార్ట్ చేయలేదు. ఆయన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అంటే పెద్ద న్యూస్ పేపర్ల ఎడిటర్లను యూజ్ చేసుకొని రాజకీయంగా ఎదిగాడు. మీరు చూడండి, ఆయన నయా పైసా ఎఫర్ట్ లేదు, ఖర్చు లేదు. మనకు ఆయనను చూస్తే కోపం వస్తుండొచ్చు, ఎందుకంటే ఎమ్మెల్సీగా ఎదుగుతున్నాడు అని. కానీ ఆయన మన అందరినీ సోయి లేకుండా ఎర్రిపప్పని చేశాడు. అంటే ఆ ఎర్రిపప్ప కావడంలో నేను కూడా ఉన్నాను. అంటే ఆయన ఎంత నమ్మించాడంటే, మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యము, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మీకోసం పోరాడుతున్నా అని వాళ్ళిద్దరి పిల్లలను మళ్ళీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి సానుభూతి పొంది ఇవాళ ఒక ప్రముఖ రాజకీయవేత్తగా ఎదిగాడు. న్యూస్ అందించడం, కేసీఆర్ని విమర్శించడం వరకు సరిగ్గా ఉంది. ఆయన ఒక పేపర్ని నడపడం కూడా సరిగ్గానే ఉంది. ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ నడపడం కూడా మంచిగానే ఉంది. అది కమర్షియల్గా తీసుకోపోవడం కూడా నో ప్రాబ్లం. ఒక ప్రజల మనిషిగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా ఎదగడంలో ఏ తప్పు లేదు. కానీ ఒక ప్రజల మనిషి అని పేరు చెప్పి వేరే వాళ్ళ న్యూస్ చదివి జనాలను రెచ్చగొట్టి వాళ్ళ సానుభూతి తన వైపు తిప్పుకొని దాన్ని రాజకీయంగా వాడుకోవడం ముమ్మాటికి తప్పు. అదే తీన్మార్ మల్లన్న చేశారు. తీన్మార్ మల్లన్న తన విడుదల కోసం బీజేపీని వాడుకున్నాడు. సానుభూతి కోసం బీఎస్పీ లాంటి బహుజన పార్టీలను వాడుకున్నాడు. ఆయన ఒక బీసీ కార్డు వాడుకున్నాడు. ఆయన ఒక రిపోర్టర్, అవేర్నెస్ కలిగించే రిపోర్టర్ అని ఒక సానుభూతి వాడుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రిగా, అంటే ఆ పిల్లలు కూడా మెంటలీ బాగా లేరు కనుక ఆ సానుభూతి కూడా వాడుకున్నాడు. అంటే సానుభూతిలో ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాలను తీన్మార్ మల్లన్న జాగ్రత్తగా చాకచక్యంగా వాడుకున్నాడు. కనుకనే తన ఓపిక వల్ల ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల నామినేషన్ కోసం వెళ్ళి ఆ నామినేషన్ వేయగలుగుతున్నాడు. తీన్మార్ మల్లన్న జనాలను పిచ్చోళ్ళు చేశారు అని మనం అనుకోవచ్చు. కానీ జనాలను ఎవరు పిచ్చోళ్ళు చేస్తలేరు. రాజకీయ నాయకులు కొన్ని దశాబ్దాలుగా, కొన్ని యుగాలుగా పిచ్చేవాళ్ళు చేస్తున్నారు. అదే తీన్మార్ మల్లన్న రాజకీయ వ్యక్తులపై బురద జల్లి తాను రాజకీయంగా ఎదిగాడు. అంటే డబ్బు ఖర్చు పెట్టకుండా, పార్టీ ఫామ్ చేయకుండా 7,200 8,200 ఏదో నంబర్ తీసి కొన్ని రోజుల్లో ఇది రాబోతుంది 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 అని మభ్యపెట్టి
బీజేపీని యూజ్ చేసుకొని జైలు నుంచి విడుదలై తర్వాత కాంగ్రెస్లో చేరి అంటే తన సేఫ్టీ తాను చూసుకుంటూ రాజకీయ పార్టీలను వాడుకుంటూ ప్రజా సంఘాలను వాడుకుంటూ ఫైనలీ ఆయన కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అంటే మద్దతు వల్ల ఇవాళ ఎదగగలిగారు. ఇది ఆయనకు మంచి పరిణామమే కావచ్చు. కానీ సిన్సియర్గా తమ వంతు ప్రయత్నం చేసే రిపోర్టర్లకు సోషల్ మీడియా వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటిది. తాను సోషల్ మీడియాని ఇలా వాడుకొని రాజకీయంగా ఎదగాలి అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సృష్టించిపోతున్నాడు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కావడం ఈజీ, కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత తాను పట్టభద్రులకు ఏం చేయగలడు అనేది చాలా అంటే దిగ్భ్రాంతి కలిగించే విషయం. తాను ఏమీ చేయలేడు, ఇది రియాలిటీ. న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివినంత ఈజీగా పట్టభద్రులకు న్యాయం చేయాలంటే ఉద్యోగాలు ఇప్పేయాలి. ఉద్యోగాలు అంటే అది ఆయన చేతిలో లేని పరిధిలో లేని పని. ఇప్పుడు మనం రాజకీయంగా తీన్మార్ మల్లన్న చాలా మందికి ఉపయోగపడ్డాడు. కేసీఆర్ని ఒంటికాలిపై లేచి తంతే దాని ఫ్రూట్స్ అంటే దాని ఫలాలు పోయి రేవంత్ రెడ్డి బుట్టలో పడ్డాయి. కనుకనే రేవంత్ రెడ్డి ధైర్యం చేసి తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నలో ఒక కోణం మంచిదే ఉండొచ్చు, కానీ ఆయనలో ఎన్నో కోణాలు ఒక కుటిల రాజకీయ వ్యక్తిగా ఆయన బయటపడతాడు. పాల ప్యాకెట్ అంటే ఇప్పుడు కేసీఆర్ కవిత స్కామ్స్ జరుగుతున్నాయో అది ప్రైమ్ డిబేట్లో ఉండాలో అప్పుడే ఆయన పాల ప్యాకెట్లపై పాలపై పడ్డాడు. కొన్ని రోజులు కొన్ని గంటలు పాల నాణ్యత హోటల్లో తిండి నాణ్యత పై పడ్డాడు. అంటే ఎప్పుడు కేసీఆర్ ప్రైమ్ టార్గెట్ కేటీఆర్ ప్రైమ్ టార్గెట్ అయ్యాడో అప్పుడు ఆయన పంతా మార్చేశాడు. ఆయన కంప్లీట్లీ డిఫరెంట్ న్యూస్ ఇచ్చాడు, అంటే అటెన్షన్ డైవర్షన్. మనకి ఇప్పటి వరకు అసలు కేసీఆర్పై లేవటంలో తీన్మార్ మల్లన్నకు ఎంత లబ్ధి చేకూరింది అని ఏ ఎవిడెన్స్ లేదు. కానీ యాంటీ కేసీఆర్ పార్టీస్ని ఆయన బాగా సంతోషపెట్టాడు, బాగా లబ్ధి పొందాడు అని మనం తెలుసుకోగలం. అంటే ఇప్పుడు ఏ పాయింట్ రేజ్ చేయాలనో రేజ్ చేశాడు, ఎప్పుడు ఏ పాయింట్ క్లోజ్ చేయాలనో కరెక్ట్ టైంలో క్లోజ్ చేసి ఇవాళ శభాష్ అనిపించుకొని ఒక ఎమ్మెల్సీగా నామినేషన్ వేశాడు. ఇప్పుడు ప్రజలకు ఏమి ఒరిగింది అంటే ప్రజలకు పోరాటం చేయకుండా, ఎందుకంటే కేసీఆర్ టైంలో రోడ్ల మీద పోరాటం చేయాలంటే ప్రాబ్లం, అందుకోసము యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పోరాటం చేయొచ్చు అని తీన్మార్ మల్లన్న చాలా మందికి నూరిపోశాడు. ఒక దిక్సూచిగా నిలిచి ఈ సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్ కావడానికి మనం అనుకుంటే తీన్మార్ మల్లన్నది కారణం. సో సంవత్సరాలుగా చూసే ప్రజలకు కొద్దిగా లబ్ధి చేకూర్చి ఆ లబ్ధి ద్వారా తన పరపతి పెంచుకొని ఒక రాజకీయ వ్యక్తిగా ఎదిగి
వర్ధిల్లుతున్న ఏకైక నాయకుడు, అది ఇంత తక్కువ టైంలో ఈ లెవెల్ వరకు ఎదిగిన నాయకుడు నేను చూడనే లేదు. మనం ఇప్పుడు కూడా బాగా దశాబ్దాలు ఒక పార్టీలో ఉండి పోస్టులు దక్కని నాయకులను చూసాం. కానీ ఎక్కడి నుంచో ఏ ఆధారాలు లేకుండా ఎదిగి ఒక రాజకీయ అంటే ఒక రాజకీయ పార్టీ నామినేషన్ పొంది ఒక ఎమ్మెల్సీగా ఇవాళ గెలిచే గుర్రంగా నిలుస్తున్నాడు అంటే మనందరికీ తీన్మార్ మల్లన్న ఒక ఆదర్శం. రాజకీయ స్వార్థమున్నా అది లాస్ట్ మినిట్ వరకు తెలియకుండా ఎలా మెయింటైన్ చేయాలి అని తీన్మార్ మల్లన్న మనకు చెప్పాడు. ఒక సోషల్ మీడియాని చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ని దాన్ని రాజకీయం అస్త్రంగా ఎలా మారవాలనో తీన్మార్ మల్లన్న చెప్పకనే చెప్పాడు. కొనాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని ఎలా చదవాలి, ప్రజలను అవగాహన తెప్పించి ఎలా రెచ్చగొట్టాలి అని తీన్మార్ మల్లన్న చెప్పాడు. బాగా అంటే వేడిలో ఉన్న ఒక న్యూస్ని చల్లబరిచి అటెన్షన్ డైవర్ట్ ఎలా చేయాలో కూడా మనం తీన్మార్ మల్లన్న ద్వారా నేర్చుకోవచ్చు. కానీ ఇన్ని నేర్చుకున్నాక మనం అబ్జర్వ్ చేయవలసిన ఒక విషయం ఏమంటే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పట్టభద్రులకు లేదా ఈ ఎడ్యుకేటెడ్ క్లాస్కి ఏమాత్రం ఒరగబెడతాడు అనేది మనం చూడాలి. ఆయనకు మనము ఒక 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఎందుకంటే బాగా వేడి మీద ఉన్న క్యాండిడేట్ కనుక, ఒక ఉద్యమం నుంచి వచ్చిన ఒక నేత కనుక ఆయనకు ఎక్కువ టైం ఇచ్చే అవసరం లేదు. ఆయన సీట్లో కూర్చోగానే ఆయన కింద మంట ఎలా పెట్టాలో అలాగే పెట్టాలి కూడా. మనము ఒకరిని ఒక విషయంపై విమర్శించకుండా కొన్ని విషయాలపై వాళ్ళ సామర్థ్యతను టాలెంట్ని అప్రిషియేట్ చేస్తూ మనము ఇచ్చిన స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ తీన్మార్ మల్లన్నపై కూడా నిఘా ఉంచి తాను రాజకీయంగా ఎదగడానికి సహాయపడ్డ ప్రజలకు ఆయన అండగా ఉంటాడా లేదా అని మనం చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, మన మీద బాధ్యత కూడా ఉంది అని మీకు తెలియజేస్తూ, తీన్మార్ మల్లన్నకు పోటీ కూడా బీజేపీ ధీటుగా ఇస్తుంది అని అనుకుంటున్నాను. బహుశా రిజల్ట్స్ తారుమారు కాకపోవచ్చు, తీన్మార్ మల్లన్న సునాయాసంగా గట్టెక్కవచ్చు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, తీన్మార్ మల్లన్న ఎలక్షన్ అంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నిలబడి గెలవలేడు అని సుస్పష్టంగా మనకు తెలియదు. కావున మనమందరము తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు చెప్తూ ఆయనకు వార్నింగ్ కూడా ఇద్దాం. నిన్ను ఇక్కడి వరకు తెచ్చిన ప్రజలకు నీవు న్యాయం చేయలేదు అనే ఒక హింట్ ప్రజలకు కలిగిందంటే నీకు రాజకీయ భిక్ష పెట్టేవాడు ఉన్నాడు, రాజకీయంగా నీవు ఎదగను లేవు అని వార్నింగ్ ఇస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.